యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చూడండి, ఈ ఉదయకాల సమయమందు వాక్యమును కొంత సమయము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుండి కొన్ని మాటలను చదువుకుందాం. అంటే గతించిన పోయిన వారంలో కాబట్టి కొన్ని ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని మాటలను మనము ధ్యానం చేశాం కదా. ఆ తర్వాత యూదా గారు సంఘములకు రాస్తూ కాబట్టి కొన్ని మార్గములను గురించి కూడా వారికి హెచ్చరికగా కొన్ని జ్ఞాపకం చేశారు. ఆ జ్ఞాపకం చేసిన ఆ మార్గములను గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో విశ్వాసంలో నడుస్తున్నప్పుడు ఏమండి మన మార్గాలు, మన నిర్ణయాలు ఎలాగా ఉండాలనే విషయాల పైన మనము మనసు ఉంచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యూదా గారు ఏమండి తప్పుడు మార్గములో నడిచి నశించిన వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకని? వారిలాగా, వారి మార్గములాగా మన మార్గాలు ఏమంటే మన ఆలోచనలు, మన పరిస్థితులు అలాగా ఉంటే వాటి నుండి సరిదిద్దుకొనటం కోసమై వారికి అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆ విషయాల్లో మనం చూస్తే మొదటగా ఎవరి గురించి చెప్పాడు? ఎవరికి శ్రమ అంట? ఎవరి? అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి బాధ? ఎవరికి శ్రమ, ఎవరికి బాధ అంటే వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి కదా. ఎవరి కయ్యూను? ఎవరికి తెలుసా? కయ్యూను ఎవరు? మన మొట్టమొదటిగా స్త్రీ పురుషుల కన్నా ఆదాము అవ్వ కుమారుడు కయ్యేను, పెద్దవాడు, ఇంట్లో జ్యేష్ఠుడు కదా. అయితే కయ్యేను మార్గము మంచిది కాదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు కయ్యేను మార్గము మంచిది కాకుండా పోయిందంటే మనకు అది కనిపించింది కదా. ఏ కనిపించింది? తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యూను అర్పణ స్వీకరించాలి కదా. కాబట్టి ఆలోచించండి, కయ్యూను మార్గము ఎందుకని తప్పుడుదయింది? దేవుడు అర్పణల గురించి కొన్ని సూచనలను కాబట్టి కొన్ని విధానాలైన ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. కానీ వాటిని మనోడు తిరస్కరించాడు కదా. దేవుడు మెచ్చుకున్న వారిని తిరస్కరించాడు. కాబట్టి కయ్యూను మార్గము మంచిది కాదు, అలాంటి మార్గములో నడవటానికి వీలు లేదని ఎవరు హెచ్చరిస్తున్నారు? కాబట్టి యూదా, యేసు క్రీస్తు కాబట్టి రక్త సంబంధిగా పుట్టిన యూదా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఎందుకని? ఆ కయ్యూను అర్పణే దేవుడు అంగీకరించాడు. కాబట్టి కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణే ఎందుకు అంగీకరించాడు? కారణం ఏమిటి? కాబట్టి కారణం ఏమిటి చూస్తే ఆదికాండంలో మనకు కానొచ్చింది. 4వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి కయ్యూనేమో పొలమును సిద్ధపరిచేవాడు, హేబేలు గొర్రెల కాపరి కదా. వాళ్ళిద్దరి దగ్గర ఏదైతే సంపాదిస్తున్నారో వాటిలో మంచి ఫలాలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పణగా ఇచ్చారు. కానీ దేవుడు ఒక్కదే స్వీకరించారు.
ఒకరిది స్వీకరించకపోవడానికి గల కారణాన్ని మనము తెలుసుకోవాలి కదా. చూడండి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటి, రాసిన పత్రిక పక్కనే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమండి, దేనిని బట్టి దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడంటే దేని బట్టంట? విశ్వాసమును బట్టి కదా. ఎవరంటే ఇద్దరు పొలంలో ఆయన తీసుకొచ్చాడు, ఈయన పెంచిన గొర్రెల్లో నుంచి ఏం తీసుకొచ్చి అర్పించాడు. కానీ దేవుడు ఒక్కరే స్వీకరించాడు. కయ్యూనికి హేబెలుకి తేడా ఏంటంటే కయ్యూనిలో విశ్వాసం లేదు. కాబట్టి కయ్యూనిలో దేవుడు అర్పణ స్వీకరిస్తాడు అనే మంచి మనసు కయ్యూనిలో లేదు. అందుకే వంకరి మార్గముగా తయారైపోయింది. హేబెలులో విశ్వాసం అన్నది కదా. చాలా మంది ప్రార్థన చేస్తారు. కాబట్టి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని నమ్ముతారా? నమ్మితే ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. కాబట్టి హేబెలు పొందుకున్నట్లు దేవుడు మెప్పుడు పొందుకుంటావు. దేవుని దృష్టిలో మంచిదానిగా ఉంటావు. నీవు దేవునిలో విశ్వాసం లేకపోతే కాబట్టి కయ్యూను మార్గంలానే నీ మార్గము ఉన్నది. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కయ్యూని మార్గముల గురించి నొక్కి చెబుతున్నాడు. అలాంటి మార్గంలో నీవు ఉంటే నీకు ఇబ్బంది. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనము బయటికి రావాలన్నదే దేవుని ఉద్దేశము. హేబెలు లేకపోయినప్పటికీ ఏమండి దేని వల్ల సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన పొందిన విశ్వాసము ద్వారా. కాబట్టి చనిపోయి కూడా మాట్లాడగలిగిన శక్తి ఎక్కడుందంటే విశ్వాసములోనే ఉంది కదా. నీ హృదయంలో విశ్వాసముతో నింపబడి కాబట్టి దేవునికి ఒక్కమైన సమయం ఇచ్చినా చాలు. కాబట్టి పరిపూర్ణమైన హృదయముతో దేవునికి మనము కొంచెము సమయం ఇచ్చినా దేవుడు నిన్ను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. దేవుడు కోరుకుంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని కయ్యూను మర్చిపోయాడు కదా. ఈ విషయం పట్ల దృష్టి పెట్టలా. ఎందుకని పెట్టలేకపోయాడు? కాబట్టి ఎందుకని కయ్యూను దేవుని దృష్టిని పొందుకోలేకపోయాడంటే కయ్యూను మార్గాన్ని పరీక్షించుకోవాలా కదా. కాబట్టి మన ముందున్న మార్గాన్ని మనం పరీక్షించి చూడాలి. మన విశ్వాస జీవితం ఎటువెళ్తుంది, మన ప్రవర్తన ఎలాగున్నది, మన జీవితము ఎలాగా నడుస్తున్నది, దేవునికి ఇష్టకరంగా ఉన్నదా లేదనే విషయాన్ని ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా కాబట్టి పరీక్షించుకోవాల్సిన వారే ఉన్నాం. పరీక్షించుకోకపోతే ప్రియమైన దేవుడు బిడ్డలారా విశ్వాసంలో ముందుకి నడవలేము. తొలగిపోయిన మార్గంలోనే ఉంటాము కయ్యూను వలె. అందుకే సామెతలో కూడా ఒక మంచి మాటను చూపించాడు చూడండి. సామెతల గ్రంథంలో కాబట్టి ఒక మంచి మాటను రాసించాడు చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం చూడండి. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. అయితే తుదకు ఎలా తీసిందంట? మరణమునకు దారి తీయును. మన ముందున్న మార్గం మనకు ఎట్టనిపించింది? బాగానే ఉంది, మనం సక్రమంగానే ఉన్నాం, మన జీవితం బాగానే ఉంది, ఎవరి సౌఖ్యంగానే ఉన్నాం, సౌఖ్యంగానే జీవిస్తున్నాం. కాబట్టి మనలో ఏ లోపాలు లేవు అనుకుంటాం కదా. మనకున్న ముందున్న మార్గం అంటే అనిపించింది. కానీ మనము సరైన మార్గంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఎవరు తెలుస్తారు?
కాబట్టి ఈ లోకంలో ఎవరు దాన్ని తేల్చి చెప్పగలరు? చెప్పండి, ఎవరు తేల్చి చెప్పగలరు? ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా చెప్పలేరు, దేవుడు మాత్రమే చెప్పగలడు కదా. దేవుడే నిర్ణయించేది. దేవుడు నిర్ణయించి హేబేలు విషయంలో తెలియపరిచినప్పుడు కయ్యూను ఏమనుకున్నాడు? కాబట్టి హేబేలు విషయంలో హేబేలుని నీతిమంతుగా తీర్చినందుకు దేవుడు కయ్యూను హేబేలుని చంపేశాడు కదా. కాబట్టి మన పాపము మన ఎదుటివాడు నీతిమంతులుగా ఉంటే మన మనస్సు ఒప్పుకోదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ మార్గాన్ని నువ్వు సరిగ్గా నిర్దేశించుకోవాలి, నీ మార్గంలో నువ్వు సరిగ్గా నడవాలి, దేవునికి అది ఇష్టకరంగా ఉండాలి నీవు నడిచే నడక. కాబట్టి నువ్వు జీవించే నీ ప్రవర్తన ఎవరికి ఇష్టకరంగా ఉండాలి? దేవునికి ఇష్టకరంగా ఉండాలి. నీ మార్గం నుండి నీవు తొలగిపోకూడదు, సరైన మార్గంలో నడవాలి. మన ముందు సాతానుడు అనేక మార్గాలు పెట్టి ఇది సరైన ఏమో అంటాడు, వెళ్తావా? వెళ్తే లాస్ట్ ఏమైతావు? దేనికి గమనిస్తుందంట? తొలగది మరణమే. ఈ లోకముని నీవు కానీ కాబట్టి ఏదైనా సరిదిద్దుకోవాలనుకుంటే ఈ లోకంలో ఉన్నంతసేపే, ఈ లోకంలో ఖాళీ చేసిన తర్వాత నువ్వు ఏమి సరిదిద్దుకోవడానికి వీలు పడదు. సమయం ఉండగానే, లోకంలో ఉండగానే నీవు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అందుకు నిమిత్తమై ఎవరిని చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎవరి హేబేలు యందు దృష్టించడానికి గల కారణము ఎవరి? దేవుడు హేబేలు హృదయంలో ఉన్న ఎవరి ఆ ప్రేమ, ఆలోచించిన విశ్వాసము, ఆ నీతి దేవుడికి మెచ్చింది కదా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన నీతి దేవునికి మెచ్చింది. అందుకే ఆది కాండంలో మంచి మాట ఉన్నదండి. ప్రియమైన దేవుడు వీళ్ళ ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, చాలా మంచి మాట, మీ అందరికీ తెలిసిన మాటలే అయినా కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదివాయా? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలు. ఎవరిని? ప్రియమైన దేవుని బిడ్డ ఎవరు నమ్మాడంట? యెహోవాని నమ్మాడు. అందుకే అది నీతిగా ఎంచబడింది కదా. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఎవరి నీ జీవిత విషయంలో దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? ఎవరిని నమ్ముతారా? దేవుడు అనేక విధాలుగా హెచ్చరిస్తాడు కదా. కాబట్టి యూదా గారు ఇప్పుడు కయ్యేను మార్గం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ మార్గములో నీవు బలముగా నిలబడాలనేది ఆయన ఉద్దేశము. కాబట్టి తప్పు త్రోవలోకి పోకుండా నువ్వు నిలబడాలి. కయ్యేను మార్గములో అన్ని చెడు ఉన్నది కాబట్టి ఆ చెడు మార్గము నీ జీవితంలో ఏమన్నా ఉన్నదా అనేది పరీక్షించుకోవాలి, పరీక్షలోనికి రావాలి. దేవునికి మనం నమ్మకముగా ఉండాలి. ప్రియమైన దేవుడు, దేవుని నమ్మితే నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నమ్మంది ఉంటావా? కాబట్టి దేవుని నమ్మితే నమ్మకంగా ఉండగలవు. హేబేలు అంటే నమ్మాడు, దేవుడిని ఆత్మను స్వీకరిస్తాడని ఆయన విశ్వాసం ఉంచాడు. అంతే, దేవుడి దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమ ద్వారా, దేవుని మాటల ద్వారా, ఎవరి దేవుడు తన కళల ద్వారా, దర్శనముల ద్వారా, యాజకుల ద్వారా, లేకుంటే ఈ స్నేహితుల ద్వారా ఏదో విధంగా మంచిని తెలియజేసినప్పుడు దానిని మనం నమ్మేవారిగా ఉండాలి. దేవుని మాటల మీద నమ్మకం ఉంచితే అంతటి చెడైనా సరే దేవుడు నీవు చూపించిన విశ్వాసమును బట్టి దాన్ని ముందుకి తీసుకెళ్ళగలడు, ముందుకి తీసుకొని పోగలడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమామూర్తి. ఎందుకంటే మనం తప్పుడు మార్గములలో పోకుండా స్థిరంగా నిలబడి ఉండాలనేది ఆయన ఇష్టము. కాబట్టి మనం చెడు మార్గంలో పోకుండా ఆయన మార్గంలోనే నిలబడి ఉండాలనేది ఆయన ఇష్టము. కనుక దేవుడు ఎవరిని ఏర్పరచుకున్న వ్యక్తిని, అంటే దేవుడు మెచ్చుకున్న వ్యక్తిని మనము
తిరస్కరించకూడదు కదా. కయ్యూను చేసిన పని అదే. దేవుని ఆత్మల విషయంలో సూచనలు పాటించాలా. దేవుడు మెచ్చుకున్న హేబేలును ఏం చేశాడు? తిరస్కరించాడు కదా. అందుకే వాక్యం చెబుతుంది మనం ఎటువంటి వారిగా ఉండకూడదంటే కయ్యూను లాంటి వారిగా ఉండకూడదు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన పాఠ్య భాగం పక్కనే చూడండి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. మనము ఎవరి వంటి వారంట? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి తన సహోదరుని చంపెను. ఎలాంటి వాడంట? వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవేనై ఉండెను గనుకనే కదా. ఏమండి, ఎందుకు కయ్యూను తన సహోదరుని చంపాడంటే తన సహోదరుడి క్రియలు ఎలా ఉన్నాయంట? నీతిగా ఉన్నాయి, అలా పరిశుద్ధంగా ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చూడండి, నీతిగా ఉన్న వారి మీదకి పడే పర్యవసానాలు ఏంటంటే ఏదో ఒక కయ్యూను ఎక్కడో లేస్తూనే ఉంటాడు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు కదా, నీ మీద పడి చంపడానికే చూస్తాడు. అవకాశం ఎక్కడ దొరికిద్దా అని ఎత్తుకుతా ఉంటాడు. కాబట్టి వాడు ఎత్తుకులాటలో నీవు దొరకకూడదు. సరి చేసుకుంటూ కాబట్టి ముందు మార్గంలో వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడా కూడా ఆగేవారిగా మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను గారు ప్రత్యేకంగా చెబుతున్నాడు, మనము కయ్యూను వంటి వారిమై ఉండరాదు. కయ్యూను లాగా ఉండకూడదు. నీతిమంతులను ప్రేమించు, నీతిమంతులను ద్వేషించమాక. దేవుని నీతి గల మాటలను నీవు అనుసరించి నడువు. నీ మార్గాన్ని నీవు సరి చేసుకోకపోతే ఏమండి, దేవుడు కయ్యూని వదిలేశాడు కదా. కయ్యూని విడిచిపెట్టేశాడు దేవుడు. కయ్యూనికి అంతా దుఃఖమే కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, మన మార్గాలనేవి, మన నిర్ణయాలనేవి, మన ఆలోచనలు అనేవి మనకి మంచిగానే ఉంటాయి, కానీ అవి తుదకు మరణానికి దారి తీస్తాయి. కాబట్టి దేవుని మాట చెప్పున, దేవుని వాక్యము చెప్పున వెళ్ళాలి మనము. మన జీవితాల్లో మనం నడిచే మార్గము, మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలనేది కూడా దేవుని వాక్యము చేతనే నడవాలి ప్రతిదీ. కాబట్టి నీకు నీ దేవునికే సంబంధం ఉండాలి, ఇతరులతో ఏ సంబంధము ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పాఠ్య భాగంలో చూస్తే కాబట్టి మొదటిగా కయ్యూను గురించి, తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేశాడు చూడండి. ఇంకొక వ్యక్తి కయ్యూను తర్వాత కాబట్టి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు తోవలో ఆతృతగా పరిగెత్తిరి. కాబట్టి బిలాము ఎవరు? ఈయన దేవుని సేవకుడు కదా. ఇక ఎక్కడ ఆతృతగా పరిగెత్తాడంట? కాబట్టి ఎక్కడ ఆతృతగా పరిగెత్తాడు? తప్పు తోవలో కదా. తోవలో తప్పులు కూడా ఉంటాయా? ఉండవా? ఉంటాయా? తప్పు తోవ మనకు కావలసినప్పుడు మరి పక్కన తిరుగుతాం. ఎవరు చూస్తే? ఇరుగు పొరుగు వాళ్ళు చూసినప్పుడు, ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు, లేకపోతే పాస్టర్ గారు ఎదురైనప్పుడు. కాబట్టి ఆలోచించండి, తప్పు మార్గం అనేది తెలుసు కానీ ఆ మార్గం నుంచి తిరగడం అనేది కష్టం కదా. విశ్వాసులకే కాదు, పాస్టర్లు కూడా జరుగుతాయి ఇలాంటి. కాబట్టి పాస్టర్ గారి పాపం బిలాము చూడండి, ఆయన గురించిన మాటలను మీకు తెలియజేస్తా. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. అది పక్కనే చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. చాలా క్లారిటీగా రాయించి పెట్టాడా. తిన్నని మార్గమును విడిచి బేలు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి
ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతను గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. చాలు. కాబట్టి బిలాము దేనికోసం పరిగెత్తాడంటే దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను కదా. దేని ప్రేమించాడంట బిలాము? కాబట్టి దుర్నీతి వల్ల కలుగు బహుమానం అంటే చెడ్డదాని నుండి సంపాదించుకునే సంపాదన కదా. నీతిలో సంపాదించే ధనము కాదు, అక్రమంగా సంపాదిస్తారు కదా జాబుల్లో ఉన్న వాళ్ళు. కాబట్టి ఇంకా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు సక్రమంగా పోయే మార్గం కాకుండా అడ్డదారిలో కొంత సంపాదిస్తారు కదా. ఎంతకాలం సంపాదిస్తారు? పట్టుబడేదాకే. పట్టుబట్టాలు సంపాదిస్తారా కదా. ఎంత జాబ్ చేసినా ఎంత వ్యాపారం చేసినా నీతిని కనపరిచినంత వరకే ధైర్యంగా ఉండగలరు. నీతి తొలగిపోతే ధైర్యంగా ఉండగలరా? లేదు. అవినీతిలో ఎట్టగంట ఆత్రుతగా పరిగెత్తాడంట బిలాము. సహోదరి సహోదరుడా, అవినీతి అని తెలిసి కూడా ఆత్రుత గలవాడివైతే కాబట్టి దేవుడు ఏదో ఒక గాడిదకు నోరిస్తాడు కదా. బిలాముకి తెలియజేయడానికి దేనికి ఇచ్చాడు నోరు? గాడిద. మాట్లాడలేని గాడిదకి ఇచ్చాడు నోరు కదా. మానవ స్వరం వచ్చిందంట. కాబట్టి మీ ముందున్న గాడిద గారు మాట్లాడితే మీరు ఉంటారా? చెప్పండి, ఉంటావా? ఉండలేము, భయపడిపోతాం కదా. ప్రవక్త వెర్రితనాన్ని జ్ఞాపకం చేయడానికి అడ్డగించడానికి దేవుడు గొప్ప సమర్థుడు. మాట్లాడలేని జీవికి మాటలు ఇచ్చాడండి కదా. ఆలోచించు, నువ్వు తప్పు త్రోవలో నడుస్తున్నప్పుడు ఎలాంటి దాన్ని నీ ముందు నిలబెట్టి నువ్వు గద్దించగలడు దేవుడు. ఇది మర్చిపోతారు చాలా మంది. నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు కదా. నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటావు. జాగ్రత్త. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మార్గాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు తప్పుడు మార్గంలో పోతే ఏదో ఒక గాలికి నోరించి దాని ద్వారా చెప్పిస్తాడు. నువ్వు సరైన మార్గంలో ఉంటే దేవుడే ఆయన నీకు ప్రత్యక్షమై మాట్లాడగలడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ మార్గమును సరి చేసుకోవాలి. కాబట్టి మన ప్రవర్తనను మనము సరి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. బిలాము దేవుడితో మాట్లాడేవాడే అయినా గాని కాబట్టి ధనము కోసాన్ని ప్రేమించాడు. చూడండి ఎలాగా తను ప్రేమించాడనే విషయాన్ని బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను. దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు. చిరువలో వచ్చే ఆ బహుమానం కోసం నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. దేవుడికి దగ్గరగా ఉండలేవు. ఆయన మాటలకు ఎడమైపోతావు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, కనుక ఆయన మాటలకు నీవు దూరముగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. ఆయనకి నువ్వు సన్నిహితంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నీకు తెలియజేసేది ఏమిటంటే నీవు ఆయనకు దగ్గరగా ఉంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ జనాంగాన్ని హెచ్చిస్తాడు. ఎప్పుడంటే నువ్వు దుర్నీతిని ద్వేషించాలి, ఆతృతగా పరిగెత్తకూడదు. దాని నుంచి విడుదల పొందాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అప్పుడే దేవుడు మనకి మంచి మేలు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఎంతటి వెర్రితనాన్నైనా ఆయన జ్ఞాపకం చేయగలిగిన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన మార్గాలను చాలా పటిష్ఠితంగా నిర్దేశించుకోవాలి. మనం ఎలాగ నడుస్తున్నాం, మనం ఎలాగ జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యము విశ్వాస జీవితంలో. సాతాను సులువుగా తప్పిస్తాడు కదా. కాబట్టి కొంచెమే తప్పించేస్తే ఒక్కరో మార్గం దొరికితే చాలు దేవునికి నువ్వు పరిపూర్ణముగా దూరం అయిపోతావు. నీ కుటుంబము దూరం అయిపోద్ది, నీ బిడ్డలు దూరం అయిపోతారు, నీ అన్నదమ్ములు దూరం అయిపోతారు. చిన్న మిస్టేకే కదా.
త్వరగా వెళ్ళిపోవడానికి కారణమైంది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ఉదయకాల సమయం అందు నీ మార్గాన్ని నీవు సరి చేసుకోవాలి. కాబట్టి దేని పట్ల ఆకృత కలిగి పరిగెత్తుతున్నావు? ఈ లోకంలో ఉన్న ధనము కోసమా? ఈ లోకంలో ఉన్న శరీర ఇచ్చల కోసమా? లేకుంటే ఈ లోకంలో ఉన్న ఏమండి ఆ పదవుల కోసమా? ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైంది కాదు. ఈ ఎంతకాలం అంటే మనం ఇక్కడ ఉన్నంత కాలమేవి, ఆ తర్వాత మన ఏవి కూడా రావు. కనుక బిలాములాగా పరిగెత్తమాక, దేవుని మాట నిదానించి చూడు. ఆయన అనుగ్రహించు, ఆయన నీతిని అనుగ్రహించు. ఆయన కోరుకునేది ఏంటంటే యెహోవా నీతిని అనుసరించే వారిని ఆయన చూస్తాడు. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కనుక నీతిని నువ్వు అనుసరిస్తేనే నీవు మంచి మార్గాలలో నడవగలవు. విశ్వాసము లేకుండా ఆయన నువ్వు నీతిమంతులుగా తీర్చవలేవు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మూడో వ్యక్తిని కూడా చూద్దాం. చూడండి 11వ వచనములో ఏమండి ఆ బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతృతగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి కదా. కొరాహు చేశాడు తిరస్కారము. ఎవరైనా ఈ కొరాహు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న వ్యక్తి కదా. తీయండి సంఖ్యాకాండము 16వ అధ్యాయం తీయండి. కాబట్టి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకున్నాను చూడండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత కొరాహుతోను వాని సమాజముతోను ఇట్లనిను. చాలు చాలు చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కొరాహు ఎవరనేది 16వ అధ్యాయం మొదటి వచనంలో వారి తాతల పేర్లు ముత్తాతల పేర్లు కూడా రాయబడ్డాయి. ఈ కొరాహు ఎవరిని తిరస్కరించాడు? ఎవరిని తిరస్కరించాడు? దేవుని సేవకులను కదా, దేవుని బిడ్డలను. ఎవరిని సంఘం మీద అధికారం ఎవరిచ్చారంటే మోషే జీవిత చరిత్రలో మనం చదివితే మనం తెలుస్తుంది కదా. మోషే ఏమన్నా ఎవరు వచ్చాడా? ఇశ్రాయేల్ ప్రజలు ఇంటిస్తాను వచ్చాడా? ఐగుప్తులో నుంచి పారిపోయాడు కదా. అట్లాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి నీకు తోడుగా ఉంటా, అవసరమైతే నీకు తోడు మీ అన్నను అహరోనుని తీసుకుపోవాలని చెప్పి దేవుడు మోషేని పిలిచి ఇశ్రాయేల్ ప్రజల మీదకి తీసుకెళ్లి గొప్ప అద్భుత కార్యాలు చేసి వారిని ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొని వచ్చి నడిపిస్తున్న మార్గంలో ఈ కొరాహు ఎదురయ్యాడు. అవుని ఈ కొరాహు అప్పుడు అంటున్నాడు సంఘం మీద. ఎవరి మీద అంట? కాబట్టి యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా. కాబట్టి యెహోవా సంఘం మీద హెచ్చుగా నిలబెట్టింది దేవుడే. కానీ కొరాహు అంటున్నాడు మిమ్మల్ని ఎవడు నిలబెట్టాడు అంటే ఎవరిని అన్నట్టు? అది దేవుడే కదా. నిలబెట్టి దేవుడే. ఈ లోకంలో ఉన్న అధికారాలన్నీ దేవుడు ఇస్తేనే తప్ప ఎవరికి అధికారం రాదు. కాబట్టి కుటుంబంలో తండ్రికి దేవుడిస్తేనే అధికారము, సంఘంలో సంఘ నాయకుడికి దేవుడిస్తేనే అధికారము, దేశం మీద ప్రముఖ నాయకుడుగా ఉన్న వ్యక్తికి దేవుడిస్తేనే అధికారము. అందుకే దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి మన పై నాయకులకి మనం ఏముండాలి? లోబడి ఉండాల్సినదే. లోబడకపోతే జీవితాలు తారుమారైపోతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొరాహు వలె ఉండమాకండి. సంఘంలో లోబడే తత్వం ఉండాలి. కాబట్టి నా జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, నేను తిన్న దెబ్బలు చాలా ఉన్నాయి. దేవుని సేవకుడికి దేవునికి ఎదురు తిరగటం వల్ల కాబట్టి జీవితమే విభిన్నంగా మారిపోయింది. జీవితంలో చాలా కష్టాలు కాబట్టి, కానీ దేవుని ప్రేమను బట్టి తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు కాబట్టి దేవుడు ఎంతో కొంత సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎంతో కొంత మేలును చేశాడు.
ఎవరి జీవితాలే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన పరిస్థితులే. కాబట్టి సంఘానికి నాయకులు మీరేనా, నేనుండా కొడదా, నాయకత్వం ఆశించా కొడదు. ప్రియ సహోదరి సహోదరు, చేసిన తప్పులని సరిదిద్దుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి తిరస్కరించకూడదు. దేవుడు నియమించిన వాడిని తిరస్కరిస్తే ఎవరు తిరస్కరించినట్టు? దేవుడినే తిరస్కరించినట్టు. మన మార్గము మనకి సరిగా అనిపించింది, కానీ ఆ మార్గంలో ముందుకు పోయినప్పుడు తెలిసింది ఎక్కడ తీసింది, మరణానికి దారి తీసింది. మరణం నుండి తప్పించబడిందంటే పశ్చాత్తాపం ఒక్కటే. పశ్చాత్తాపముతోనే మరణము నుండి బయటపడగలిగినము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఎవరిని మనము విధేయులమై ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. సంఘంలో సంఘ నాయకులు చెప్పిన మాటలకు లోబడాలి. మీ కుటుంబముల కోసమే వారు మంచి మాటలు చెబుతారు. కాబట్టి అందుకే దేవుడు చాలా విషయాలను తెలియపరిచాడు. ఎవడు ఏ మాట చెప్పినా దేవుని వాక్యానికి అది జాయింట్ అయి ఉండాలి. దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే ఏ పాస్టర్ అయినా నమ్మమాక, ఏ వ్యక్తి అయినా నువ్వు నమ్మకూడదు. దేవుని వాక్యానికి తగిన జీవితమే మన జీవితాలు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది దేవుడు కోరుకునేది. కానీ ఇక్కడున్న పరాహ అయితే అలాగూ చేయలేదు. చేయనప్పుడు చూడండి 4వ వచనంలో, నిన్ను హెచ్చించిన వారు ఎవరనగా మోషే ఆ మాట విని ఏం పడ్డాడంట? సాగిలపడాను. కాబట్టి ఎవరు సాగిలపడ్డాడు? పాపం చేసిన వాళ్ళ, నీతిగా ఉన్నాడా? ఎవరు సాగిలపడ్డాడు? మోషే సాగిలపడిపోయాడు. తిరుగుబాటు చేసే ప్రతి వారికి నీతివంతుడు సాగిలా పడవలసిందే, వారి కాళ్ళు పట్టుకోవాల్సిందే కదా. తర్వాత ఏమండి, పరావు సమాజంతో ఇట్లా నేను కదా దేవుడు చెప్పాడు, ఎవరైతే దీనుడైతాడో, ఎవరైతే తగ్గించుకుంటాడో దేవుడు వారిని హెచ్చిస్తాడు. హెచ్చించే విధానంలో ఉండాలి, తగ్గింపు విధానం ఉండాలి. దేవుడు చెప్పిన మాటను వినే విధంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వినలా, కాబట్టి పరావు విన్నాడా? వినలా. వినకపోయిన తర్వాత దేవుడి కోపం రగులుకున్నాక చూడండి ఎలాంటి ఆ పరిస్థితులు వచ్చాయంటే 26వ వచనంలో చూడండి. 26వ వచనాన్ని చదివేస్తారు. అదే అధ్యాయం 16వ అధ్యాయం 26వ వచనము. అతడు ఆ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలువారై నశించకుండునట్లు వారికి కలిగినదేది ముట్టుకోకడి అని ఆ సమాజంతో అనేను. కాబట్టి వారు కొరాహు, దాతాను, అభిరాముల నివాస స్థలముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అభిరాము అని వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలు తమ గుడార ద్వారం వద్ద నిలిచిరి. మోసే సమస్త కార్యములను చేయుటకు యెహోవా నిన్ను పంపిననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరూ వచ్చి మరణము వంటి మరణము నీవు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను నేను. అలా ఎలా తెలిసింది? తిరస్కారము చేసిన వాడు దేవుని సేవకులకి, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడని తెలిసినప్పుడు ఎలా వచ్చింది శిక్ష? అతనికే వచ్చిందా? ఏమండి, వారికే వచ్చిందా? వారికి పిల్లలకి కదా, వారికి కలిగిన వారందరినీ కూడా ఏం చేసింది? మింగి పడేసింది కదా, మింగేసింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత మన మీదకు రాగలిగే కాబట్టి మనం తిరస్కరించడం వల్ల, పరాహు తిరస్కరించడం వల్ల దేవుని కోపము ఆ చుట్టుపక్కల వాళ్ళ పడవేయింది. కానీ మోషే ప్రార్థించడం వల్ల ఏమన్నాడు? ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చుట్టూ వాళ్ళందరినీ పక్కకు వెళ్ళిపోమన్నాడు కదా. ఒక దుష్టుని పక్కన మనం ఉంటే ఆ పాపము మన మీద కూడా పడింది. అందుకే దుష్ట సాంగత్యము మంచిది కాదు, వారికి దూరంగా ఉండాలి.
వారి మార్గాలకు దూరంగా ఉండాలి. మన మార్గములను సరి చేసుకునే వ్యక్తులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపము మన మీదకు పడక తలికే దూరముగా జరిగి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మార్గములలో కాబట్టి మనం అన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఎలాగా? కయ్యను మార్గములో మనము నడవగలదు. అక్రమంగా సంపాదన కోసమే బిలాములాగా తలపడి ఉరకగలదు. ఏమండి? కొరాహులాగా దేవుని మాటలను ఏమండి దేవుని కుమారుల మాటలను మనము తిరస్కరించకూడదు. తిరస్కరిస్తే మనకు అంతా అపజయమే. దేవుని బోధకులు గాని దేవుని వ్యక్తులు గాని చెప్పింది చెప్పినట్లుగా చేయటం అనేది మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించగలడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నీవు ఆశీర్వదించబడాలంటే, ఆమె నీ కుటుంబము కాపాడబడాలంటే, నీ బంధుమిత్రులు మేలు పొందాలంటే మనం చేయాల్సింది ఒకటే, దేవుని మాట ప్రకారము దేవుని వాక్య ప్రకారం ముందుకు వెళితే దేవుడు మనందరినీ ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పంచవాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.